వాసుల సమావేశం నిర్వహించారు. ప్రాయశ్చిత్తం దీక్ష విరమణకు విచ్చేస్తున్న పవన్ కళ్యాణ్ 3 రోజుల పాటు తిరుపతి, తిరుమలలో పర్యటిస్తున్నారు. ఇక 1వ తేదీ సాయంత్రం రేణిగుంట విమానాశ్రయానికి పవన్ కళ్యాణ్ చేరుకుంటారు. రాత్రికి తిరుమలకు చేరుకుని అక్కడే బస చేయనున్నారు. అనంతరం మరుసటి రోజు జరిగే వారాహి బహిరంగ సభలో పాల్గొననున్నారు. వారాహి సభలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు కోరారు. పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు 1వ తారీఖు సాయంకాలం 4 గంటలకు రేణిగుంట ఎయిర్పోర్ట్లో దిగుతున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన అలిపిరి వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర చేరుకొని పూజలు చేసి పడికట్ల పైన వెంకటేశ్వర స్వామి మొక్కులు తీర్చుకుంటూ ఆ రాత్రికి అక్కడే బస చేసి ఉదయం దేవుని దర్శనం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఆ రోజంతా అక్కడే అన్ని కార్యక్రమాలు పరిశీలించి 3వ తారీఖు సాయంకాలం తిరుపతి పట్టణానికి వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి మనోభావాలు దెబ్బతీసిన అన్నప్రసాదాలు, లడ్డు ప్రసాదాలు ప్రక్షాళన చేసి మోసం చేశారు, తప్పు చేశారు, కలుషితం చేశారు. అవన్నింటినీ కడిగి 12 రోజులు దీక్ష చేసుకొని దేవుని దర్శనం చేసుకున్న తర్వాత తిరుపతికి వచ్చి 3 గంటలకు వారాహి సభ చేసి ప్రజలకు ఎలా తప్పులు జరిగాయో అవన్నీ తెలియజేయడానికి కోసం వారాహి సభ కూడా తిరుపతి పట్టణంలో 3వ తారీఖు 3 గంటలకు